నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోవడంతో టీఎంసీ నేతలపై జనం గుర్రుగా ఉన్నారు. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ రాక్షస పాలన విషయంలో పంటి కింద అదిమి పెట్టుకున్న కోపాన్ని, గొంతులో దాచుకున్న ఆక్రోశాన్ని, మనసులో దాచుకున్న ఉక్రోషాన్ని ఒక్కొక్కటిగా జనాలు బయట పెడుతున్నారు. భౌతిక దాడుల నుంచి మొదలు పెడితే నోటితో చేసే నినాదాల దాకా ఎక్కడికి వెళ్ళినా సరే టీఎంసీ నేతలకి చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎంపీ మహువా మొయిత్రా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మమతా బెనర్జీ టీంలో కీలకంగా వ్యవహరించే ఒక లేడీ ఎంపీ. ఈమె విపరీతంగా మోడీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడము, ఆ మాటకొస్తే జాతీయవాదుల్ని కూడా నోటికొచ్చినట్లుగా తిట్టడంలో చాలా ఫేమస్. అలాగే పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు కూడా తీసుకుందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అనర్హతకి గురైన గొప్ప ట్రాక్ రికార్డు ఉన్న మహిళ ఆనిముత్యంగా చెప్పుకోవాలి. అయితే మమతా బెనర్జీ పార్టీలో మమతా బెనర్జీకి తగిన అనుచరురాలని చెప్పుకునే మహువా మొయిత్రాకి ఓటమి తర్వాత విమానంలో వెళ్తుంటే తోటి ప్రయాణికుల నుంచి గట్టిగానే సెగ తగిలిందనమాట. ఏం జరిగింది అంటే విమానంలో పిషి చోర్, బైపో చోర్, తృణమూలర్, షోబ్ చోర్, ఇది బెంగాలీ నినాదం. దీని అర్థం ఏంటంటే అత్త దొంగ, మేనల్లుడు దొంగ, టీఎంసీలో అందరూ దొంగలే అని. అత్త అంటే మమతా బెనర్జీ, మేనల్లుడు అంటే అభిషేక్ బెనర్జీ. వీళ్ళిద్దరు దొంగలు, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దొంగలే అని చెప్పి విమానంలో నినాదాలు మొదలయ్యాయి. మహువా మొయిత్రాని చూసి నినాదాలు చేయడం, తోటి ప్రయాణికులు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కాదు, విమానంలో మహువా మొయిత్రాతో పాటు ప్రయాణిస్తున్న సాటి ప్రయాణికులు. అంటే వాళ్ళు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని కామన్ పీపుల్. కానీ వాళ్ళు కూడా మహువా మొయిత్రాని చూడగానే కోపాన్ని అణుచుకోలేక ఇలాంటి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు బెంగాల్ని వెళ్ళిన టీఎంసీకి ఇప్పుడు పరాభవం ఎదురైందని, ప్రజల్లో ఉన్న కోపానికి ఇది ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో ఈ విమానం వీడియో చూసిన వాళ్ళంతా చర్చించుకుంటున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి మమతా బెనర్జీ పార్టీని మట్టి కరిపించడంతో బీజేపీ మద్దతుదారులు ఫుల్ జోష్లో ఉన్నారు. విమానంలో అంతమంది తనను టార్గెట్ చేసి అరుస్తున్నా మహువా మొయిత్రా ఏమీ అనలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేశారు. ఒకేసారి అంతమంది వ్యతిరేక నినాదాలు చేయడంతో పార్లమెంట్లో కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా తెగ అల్లరి చేసి అరిచి గీపెట్టే మహువా మొయిత్రా ఈసారి విమానంలో సామాన్య ప్రజల కోపానికి తిరిగి జవాబు ఇవ్వలేక నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది. కేవలం బెంగాల్లోనే కాదు, బయట రాష్ట్రాలకు వెళ్ళే ఫ్లైట్లలో కూడా టీఎంసీ నేతలకు ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బెంగాల్కి వెళ్ళే, అంటే కోల్కతాకు వెళ్ళే ఫ్లైట్స్, అటువంటి వాటిలలో సాటి బెంగాలీలు ఈ టీఎంసీ నాయకుల్ని టార్గెట్ చేయడమే కాకుండా వేరే విమానాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా టీఎంసీ అరాచకాలు తెలిసి ఉండడంతో ఈ టీఎంసీ నాయకుల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ టార్గెట్ చేయడము, నినాదాలతో హోరెత్తించడం వంటివి చేస్తున్నారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు అన్నమాట. అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాల వల్లే ప్రజలు ఇంతలా రెచ్చిపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఉన్న కోపం మనం సహజంగా అర్థం చేసుకోవాల్సిందే. చాలా చోట్ల తమిళనాడులో స్టాలిన్ ఓడిపోవడం జరిగింది, కేరళలో పినరయ్ విజయన్ ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి ఎవరికి ఎదురుగాని దారుణమైన పరాభవాలు మమతా బెనర్జీ ఆమె టీంకి ఎదురవుతున్నాయంటే వాళ్ళు గత 15 సంవత్సరాల్లో చేసిన పాపిష్టి పనులు ఎటువంటివో మనము ఒక అంచనాకి రావచ్చు. అయితే ముఖ్యంగా మమతా బెనర్జీ, ఈమెనే బెంగాలీ భాషలో పీషి అంటారు, అంటే అత్త, మేనత్త. మరియు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బైపో అంటారు. ఇవన్నీ బెంగాలీ పదాలు. అత్త, మేనల్లుడు అన్నమాట. మీద ఉన్న వ్యతిరేకత ఈ నినాదాల్లో స్పష్టంగా కనిపించింది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీనే ప్రధానమైన టార్గెట్గా జనాలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. బెంగాల్లో పని అయిపోయింది, ఇక దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటూ బీజేపీ శ్రేణులు దీన్ని షేర్ చేస్తున్నాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గ్రాఫ్ ఎంతలా పడిపోయిందో చెప్పడానికి ఒక సిట్టింగ్ ఎంపీకి సామాన్య ప్రజల నుండి ఎదురైన ఈ చేదు అనుభవమే పెద్ద ఉదాహరణ. అంతేకాకుండా బెంగాల్లో ఒకసారి కాంగ్రెస్ అధికారం కోల్పోయాక మళ్ళీ ఎప్పుడు తేరుకోలేదు. బెంగాల్లో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పరిపాలించిన కమ్యూనిస్టులు కూడా ఈరోజు కేవలం ఒకే ఎమ్మెల్యే సీట్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ వంతు వచ్చింది. 15 ఏళ్ళు పరిపాలించి అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ చాప్టర్ క్లోజ్ అని చాలామంది చెప్తున్నారు. మమతా బెనర్జీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రౌడీయిజం, దాదాగిరి, గూండాగిరి, అరాచక పాలన, అరాచకమైన మాటలు, ఇవన్నిటి పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల మమతా బెనర్జీ 70 ఏళ్ల వయసులో ఉన్న మమతా బెనర్జీ కెరీర్ ఇక ది ఎండ్ అని కూడా చాలామంది చెప్తున్నారు. వ్యక్తిగతంగా ఆమె భవానీపూర్లో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో ఇక ఆమెకు ఎమ్మెల్యేగా కానీ, మళ్ళీ సీఎంగా కానీ, అలాగే ఢిల్లీలో ఎంపీగా కానీ కూడా పెద్దగా కెరీర్ ఉండే అవకాశం లేదని చాలామంది జోస్యం చెప్తున్నారు. మమతా బెనర్జీ కెరీర్ అయిపోయిందా? తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ముందు ఎంత ఉండబోతుంది? అలాగే బీజేపీ బెంగాల్తో సహా రాబోయే కాలంలో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తుందా? ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.